భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. చందమామ అందిన రోజు, బృందావని నవ్విన రోజు, తొలి వలపులు చినికిన రోజు, కులదైవం పలికిన రోజు, కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటు రోజు. గుండెలోని కోరికలన్నీ గువ్వలుగా రెగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. గుండెలోన కోరికలన్నీ గువ్వలుగా ఎగిసిన రోజు, గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు. కన్న తల్లి ఆశలన్నీ సన్నజాజులై విరిసిన రోజు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. వసంతాలు పూచే నేటి రోజు. రామకథను వినరయ్యా, ఇక పరసుఖములను సగే సీత. రామకథను వినరయ్యా. అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు. ఆ రాజుకు రాణులు ముగ్గురు, కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి కలిగిరు కుమారులు నలుగురు, రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. రామకథను వినరయ్యా, ఇక పరసుఖముల్ నొసగే సీత. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇక పరసుఖములను సగే సీత. రామకథను వినరయ్యా, రామకథను వినరయ్యా, ఇక పరసుఖములను సగే సీత. రామకథను వినరయ్యా.